అమరవీరులను స్మరించుకునే ఈ కార్యక్రమం 1959 భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన పోరాటంలో అమరులైన పోలీసుల స్మారకంగా అక్టోబర్ 21 ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం పోలీస్ శాఖ సిబ్బందికి, అమరులైన కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలబడతాయి. ఆ కుటుంబాలను ఆదుకుంటామని ఒక సందేశాన్ని ఇవ్వడం ద్వారా వాళ్ళలో విశ్వాసాన్ని పెంపొందించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగం. అదేవిధంగా తమ విద్యుక్త ధర్మంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్మరించుకుంటుంది. అమరులైన పోలీస్ అధికారులకు ప్రతి సంవత్సరం నివాళులు అర్పించడం ద్వారా వారి స్ఫూర్తిని పోలీస్ శాఖ సిబ్బందిలో నింపడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కేఎస్ వ్యాస్ గారు కావచ్చు, పర్దేశీ నాయుడు గారు కావచ్చు, ఉమేష్ చంద్ర గారు ఐపీఎస్ అధికారులు కావచ్చు, లేదా ఐఎస్ఐ తీవ్రవాదుల చేతుల్లో మరణించిన కృష్ణ ప్రసాద్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే వందలాది మంది పోలీస్ అధికారులు, సిబ్బంది అమరులై ఈ రాష్ట్రాన్ని కాపాడి ఈనాడు ఉన్న పోలీస్ సిబ్బందికి ఒక స్ఫూర్తిగా, ఒక ధైర్యంగా నిలబడ్డారు. ఈరోజు అలా ఈ రాష్ట్రాన్ని, ప్రజల్ని, శాంతి భద్రతల్ని కాపాడడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క అధికారికి, ఆ ప్రయత్నంలో ప్రాణాలు వదిలిన ప్రతి ఉన్నతాధికారికి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనమైన నివాళిని అర్పిస్తున్నది. ఈరోజు ప్రధానంగా గతంలో ఉండే నేరాల కంటే నేరగాళ్ళు కొత్త కొత్త విధానాలతో సమాజంలో వస్తున్న మార్పులు, సాంకేతిక నైపుణ్యాన్ని నేరగాళ్ళు అందిపుచ్చుకుంటున్నారు. ఒకప్పుడు నేరగాళ్ళను నియంత్రించడంలో పోలీస్ శాఖ సిబ్బందిలోనే కొన్ని ప్రత్యేకమైన విభాగాలను ఏర్పాటు చేసి తీవ్రవాదులను కానీ, ఐఎస్ఐ ఏజెంట్లను కానీ, ఇతర ఆర్థిక నేరగాళ్లను అంచడానికి ఒకనాడు ఎస్ఐబి, గ్రేహాండ్స్ లాంటి సంస్థలను ఏర్పాటు చేసి మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలబడి అన్ని రకాల నేరగాళ్లను అడ్డుకునే ప్రయత్నం. అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో పోలీస్ అధికారులు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మన రాష్ట్రాన్ని సందర్శించి మన అధికారులు చేపడుతున్న చర్యలను, అమలు చేస్తున్న విధానాన్ని పక్క రాష్ట్రాల అధికారులు వచ్చి ఇక్కడ శిక్షణ పొంది ఇక్కడి నుండే నేర్చుకొని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా దేశంలో ఎక్కడ ఏ నేరం జరిగినా హైదరాబాదు నగరంలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచే రిపోర్ట్లు తెప్పించుకొని వాళ్ళు చర్యలు తీసుకునే పరిస్థితికి మన అధికారులు ఎదిగినరు. అంటే ఈ దేశంలో ఉండే పోలీస్ వ్యవస్థకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆదర్శంగా నిలబడి అందరికంటే ముందు బాగానే నిలబడ్డది. అయినా ఈనాడు సమాజంలో వచ్చిన మార్పులను మనం నిశితంగా గమనించవలసిన అవసరం ఉన్నది. ఈరోజు ఎస్ఐబి, గ్రేహాండ్సే కాదు, ఇతర నేరాలు పెరగడం వల్ల ఈ మధ్యలోనే సైబర్ క్రైమ్కు సంబంధించిన సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని సైబర్ క్రైమ్ నేరాలను నియంత్రించడానికి, సైబర్ క్రైమ్లో మోసపోతున్న వాళ్లకు ఈరోజు సాంకేతిక నైపుణ్యం ఉండి చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఇందులో మోసానికి లోనవుతున్నారు. క్షణికమైన ఆనందం కోసమో లేదా అనాలోచిత చర్యల వల్ల ఈరోజు సైబర్ క్రైమ్ బాధితులు ఎక్కువ మంది మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ దేశంలోనే ఆదర్శంగా పనిచేస్తుందని చెప్పి ఈ మధ్యకాలంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ అధికారులను అభినందిస్తూ వారు నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇదే కాదు, ఈరోజు డ్రగ్స్ కూడా సమాజాన్ని, యువతను పట్టి పీడిస్తున్నది. మనకు కళ్ళ ముందు పంజాబ్ లాంటి రాష్ట్రాలలో జరుగుతున్న ఈ డ్రగ్స్ మహమ్మారి యొక్క ప్రభావం
అక్కడి కుటుంబాలు అక్కడి యువత డ్రగ్స్కు బానిసలు అవ్వడం వల్ల ఇంట్లో ఉండే మహిళలు కూలీకి వెళ్ళో ఇతర ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూసుకొని వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత భాగం ఇంట్లో ఉండే యువకులకు భర్తలకు ఈరోజు డ్రగ్స్ కొనిపెట్టే పరిస్థితి పంజాబ్లో దాపురించింది. ఒక విపత్కరమైన పరిస్థితి పంజాబ్ రాష్ట్రం ఎదుర్కొంటున్నది. మన రాష్ట్రంలో కూడా గత 10 సంవత్సరాల నుంచి గంజాయి కావచ్చు, కొకైన్ కావచ్చు, హెరాయిన్ కావచ్చు, రకరకాల డ్రగ్స్ మన రాష్ట్రంలో సరఫరా పెరిగిపోయింది, వినియోగం పెరిగిపోయింది. పర్టికులర్గా డ్రగ్స్ వినియోగం మన దగ్గర ఉండొచ్చు, కానీ రవాణా ఉత్పత్తి మన రాష్ట్రంలో చాలా తక్కువ. ఇతర దేశాల నుంచి పక్క రాష్ట్రాలకు వచ్చి పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణ ప్రాంతానికి ముఖ్యంగా హైదరాబాదు నగరానికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న యువతను పెడదోవ పట్టించి ఈ మహమ్మారికి బానిసలు చేస్తున్నారు. వీటన్నిటిని నియంత్రించడంలో టీజీ న్యాబ్ను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోని ప్రారంభించి ఒక డీజీపీ స్థాయి అధికారినేసి పూర్తి స్థాయిలో డ్రగ్స్ను నియంత్రించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నం చేస్తున్నది. ఈ 2 నూతనంగా ఏర్పాటు చేసిన శాఖలకు అవసరమైన అన్ని రకాల వసతులను సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందు బాగాన నిలబడి దేశానికే ఆదర్శంగా నిలబడాలన్న ఆలోచన సైబర్ క్రైమ్ నియంత్రించడంలో, అదేవిధంగా డ్రగ్స్ మహమ్మారిని పారద్రోలడంలో ఈరోజు మన ప్రభుత్వము అదేవిధంగా పోలీస్ శాఖ సిబ్బంది తీవ్రమైన కృషి చేస్తున్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళని నేను అభినందిస్తున్నా. అదేవిధంగా ఈరోజు హైదరాబాదు నగరంలో ట్రాఫిక్కు సంబంధించి కూడా చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించడానికి